ద్వారవ అనే రాజ్యంలో మోహన అనే రాజు ఉండేవాడు. అతనికి ప్రజలంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరినీ చాలా బాగా చూసుకునేవారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన కష్టంలా భావించేవారు. రాజ్యంలో కులమతాలకు అతీతంగా పేదవారి ఇంటి శుభకార్యాలకు హాజరయ్యి ఆశీర్వదించి రావటం అతని దగ్గరనుంచే ప్రారంభమయ్యింది. ఎవరింట్లో విషాదమైనా అతని ఇంటికి వెళ్లి పరామర్శ చేసి తన ఏ విధంగా సహాయం చేయగలనో ఆ విధంగా సహాయం చేస్తాడు. అతనికి ఏ భేదం లేకుండా పేదవారి ఇంట భోజనం చేస్తారు. అతనికి మోసం చేయడం తెలియదు. మాటమీద నిలబడతాడు. ఇచ్చిన మాటకోసం ఎంత దూరమైనా వెళతాడు. ఆ క్రమంలో తన సొంతవారి నుండే విమర్శలను ఎదుర్కొంటారు. అయినా తన వెంట ఉన్నవారికోసం తన ప్రాణాన్నైనా పణంగా పెడతాడు. అతని మంచితనానికి మించిన మనిషి ఆ రాజ్యంలో లేరు. శత్రువునైనా క్షమించే మంచి మనసున్నవారు. అటువంటి రాజు 10 కాలాలూ వర్ధిల్లాలని దేవుణ్ణి కోరుకుందాం.